నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. తూర్పెట్టుంటే మార్పు అట్టే అన్న సెంటిమెంట్ పార్టీలో టెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఈస్ట్ గోదావరి జనం ఈ ఎన్నికల్లో ఇచ్చే బెస్ట్ రిజల్ట్ అన్ని పక్షాల్లోనూ ఉత్కంఠను పెంచుతోంది. మొత్తం 19 సీట్లలో మెజారిటీ సీట్లు వచ్చే పార్టీయే స్టేట్లోనూ అధికార పీఠంపై కూర్చుంటుంది అన్న నానుడి ఈసారి కూడా నిజమవుతుందా? జిల్లా రాజకీయమే భిన్నం. ఈ జిల్లా జనం ఏ పార్టీకి అత్యధిక సీట్లిస్తే ఆ పార్టీకే రాజయోగమన్న సెంటిమెంట్ ఎప్పటి నుంచో కొనసాగుతోంది. ఫలితాలు రాబోతూ ఉండడంతో తూర్పుగోదావరి జిల్లా తీర్పుపై ఉత్కంఠ పెరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, విభజిత ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. ఈసారి కూడా ఇదే జరుగుతుందని అధికార వైసీపీతో పాటు టీడీపీ కూటమి కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. 2009 నియోజకవర్గ పునర్విభజన ముందు వరకు ఈ జిల్లాలో ఏకంగా 21 స్థానాలుండేవి. ఆ తర్వాత 19 స్థానాలకు తగ్గాయి. ఈ జిల్లాపై ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక దృష్టి పెడుతూ వచ్చారు. ఈ జిల్లాలో తీర్పు ఎప్పుడూ ఏకపక్షంగానే ఉంటుంది. ఇక్కడ ఓటర్లు మార్పు కోరుకుంటే రాష్ట్రమంతా మారిపోతుందనే నానుడి పార్టీల్లో బలంగా నాటుకుపోయింది. 1983 నుంచి 2024 వరకు 10 సార్లు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జరిగిన ఎన్నికల లెక్కింపు జరగాల్సి ఉన్నందున మిగిలిన 9 సార్లు ఈ గోదావరి జిల్లాల గాలికి అనుగుణంగానే తీర్పులొచ్చాయి. తూర్పు సెంటిమెంట్ ఫలితంగానే రాష్ట్రంలో ఆయా పార్టీలు ముఖ్యమంత్రి పీఠాలు దక్కించుకున్నాయి. 1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచింది తూర్పుగోదావరి. అలాగే 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి, 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇక 2024 ఎన్నికల్లో తూర్పు ఎవరి వైపు ఉంటుందన్నది సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తీర్పు ఎప్పుడూ ఏకపక్షమే. తెలుగుదేశం తొలిసారిగా పోటీ చేసిన 1983లో ఈ జిల్లాలోని మొత్తం 21 స్థానాలు ఆ పార్టీ కైవసం చేసుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. అధికారంలోకి వచ్చింది. 1985లో మాత్రం 20 స్థానాలు టీడీపీ గెలుచుకోగా 1 స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. కాపు నేత వంగవీటి మోహన్ రంగా హత్య తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ బాగా దెబ్బతింది. కాంగ్రెస్ కు ఈ జిల్లాలో ఏకంగా 17 స్థానాలు దక్కాయి. టీడీపీ 4 స్థానాలకే పరిమితమైంది. ఇక 1994 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ విజయఢంకా మోగించింది. ఏకంగా 19 స్థానాల్లో తమ్ముళ్లు గెలవగా కాంగ్రెస్ కు దక్కింది 1 మాత్రమే. ఇండిపెండెంట్ గా గెలిచిన తోట త్రిమూర్తులు ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. 1999లో కూడా 18 స్థానాలు టీడీపీ గెలుచుకొని రాష్ట్రంలోనూ అధికారం కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నాయి. 2004లో కాంగ్రెస్ సత్తా చాటి 16 స్థానాలు సాధించగా మరో 2 స్వతంత్రులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీడీపీకి 2 సీట్లు రాగా బీజేపీకి 1 స్థానం దక్కింది. 10 ఏళ్ల తర్వాత వైఎస్ హయాంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009లో ప్రజారాజ్యం ఆవిర్భావంతోనూ సెంటిమెంట్ ఫలించింది. కాంగ్రెస్ 11 స్థానాలను గెలుచుకోగా టీడీపీ, ప్రజారాజ్యం 4 స్థానాల వంతున ఖాతాలో వేసుకున్నాయి. 2014లో తెలుగుదేశం 12 స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ 5 స్థానాల్లోనూ, బీజేపీ స్వతంత్ర అభ్యర్థులు ఒక్కొక్క స్థానంలోనూ గెలిచాయి. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో ఈ పార్టీ 14 స్థానాలను కైవసం చేసుకోగా టీడీపీకి 4, జనసేనకు 1 స్థానం వచ్చాయి. తూర్పులో ఎక్కువ సీట్లు కొల్లగొట్టిన వైసీపీ స్టేట్లోనూ తొలిసారి పవర్లోకి వచ్చింది. ఇలా తూర్పు గోదావరిలో మెజారిటీ స్థానాలు దక్కిన పార్టీకే రాష్ట్రంలోనూ అధికార పీఠం దక్కుతూ వస్తూ ఉండటం సెంటిమెంట్ గా వస్తోంది. అందుకే ఈసారి ఫలితం ఎలా ఉండబోతోందన్నది సస్పెన్స్ థ్రిల్లర్ గా మారింది. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. కాపు సామాజిక వర్గం తమకు అండగా ఉంటుందని జనసేన లెక్కలేస్తోంది. తమ ఓటు బ్యాంకుతో పాటు జనసేన కలయికతో కాపు సెంటిమెంట్ కలిసొస్తుంది అని తెలుగుదేశం అంచనాలు వేసుకుంటోంది. వైసీపీ కూడా అంతే ధీమాతో ఉంది. కాపులు, బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలతో తమ వైపే తూర్పు గాలి ఉంటుందని ఘంటాపదంగా చెబుతోంది. ఇలా ఎవరికి వారు కాన్ఫిడెంట్ గా ఉండడంతో తూర్పు సెంటిమెంట్ ఎవరికి అనుకూలంగా ఉందన్నది ఉత్కంఠగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీకి జనం పట్టం కట్టారు, అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా అన్నది జూన్ 4న తెలిసిపోతుంది.